యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకున్నటకే చిట్లు వేసిరి. లూకాసు వార్త 23:34. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 14th మండే. గుడ్ మార్నింగ్. పరలోకనిస సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశం మన ప్రియులందరికీ కృపయు క్షేమం, సమృద్ధి, సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఫ్రైడే, గుడ్ ఫ్రైడే. ఈలోపు ప్రభు సిలువలో పలికిన 7 మాటల గురించి కొంత వివరణ ఉదయకాలం మందు ప్రేయర్లో విందాం. ఇక్కడ చూడండి, మొదటి మాట క్షమాపణ. యేసు ప్రభు వారు సిలువలో మాట్లాడుతున్నారు. ఈయన రకరకాలుగా దుర్భాషలు మాట్లాడారు, పిడిగుద్దులు గుద్దారు, అవమానపరిచారు, అన్యాయ తీర్పు తీర్చారు, మేకులతో గుచ్చారు, సిలువ వేశారు, హేళనగా మాట్లాడుతున్నారు. వీళ్ళ మీదకి ఎలాంటి శిక్ష వస్తుందో, వీళ్ళ ఆత్మ నశించిపోవడం దేవుడికి ఇష్టం లేక క్షమాపణ, క్షమించడమే కాదు, వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత రాకోకుండా, అయ్యా వీరిని క్షమించమని, వీళ్ళేం చేస్తున్నా వీళ్ళకి తెలియదు ప్రభువా అని ప్రార్థించారు. ఎంత క్షమా గుణం! ఎంతోమంది క్షమించమని చెబుతారు తప్ప వాళ్ళు క్షమించలేరు. ఎంతోమంది ప్రేమించమని చెబుతారు తప్ప వాళ్ళు ప్రేమించలేరు. కాబట్టి మానవ సహజ స్వభావము తన పట్ల నష్టపరిచిన వారిని, కష్టపరిచిన, బాధపరిచిన వారిని విమర్శించడం, తిట్టడం, కొట్టడం, చంపడం, ద్వేషించడం, గొడవలు పెట్టుకోవడం, కోర్టు కేసులు, పోలీసు కేసులు. కానీ ఇక్కడ ప్రభు చూసినట్టయితే ఆయన మీదకి వచ్చినటువంటి ఆ శత్రువులను వీళ్ళ మీదకి శిక్ష రాకోకుండా తప్పించు ప్రభువా అని క్షమించడమే కాకుండా అంత డీప్కి ముందుకు వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు కలిగిన మనసు నీవు నేను కలిగి ఉంటే ఎంత మంచిది. శత్రువుని క్షమించగలుగుతున్నావా? ప్రేమించగలుగుతున్నావా? దేవుని ప్రేమిస్తే శత్రుని క్షమించగలుగుతావు. దైవికమైన ప్రేమలో క్షమాగుణం ఉంది. నీ ఇంట్లో వాళ్ళని క్షమించగలుగుతున్నావా? ప్రేమించగలుగుతున్నావా? ప్రేమ లేనిదే క్షమాగుణం రాదు. దేవుడు ప్రేమ ఉన్నాడు. ఆయన ప్రేమడు కాబట్టి క్షమాగుణం ద్వారా సమాజానికి మాదిరిని కనపరచడం. అందుకని ప్రపంచం యావత్తు ఆయన చెంత మోకరిస్తుంది. క్షమాగుణం కలిగి ఉండు, దేవుడిని క్షమిస్తాడు, దేవుడిని ప్రేమిస్తాడు. నీ ఎడల తప్పుదేం చేసిన వారిని క్షమించినప్పుడు నీ తప్పుదలు క్షమించబడతాయి. ప్రభు లింక్ పెట్టారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి. క్షమాగుణం కలిగి ఉందాం. అప్పుడే మనశ్శాంతి కలిగి ఉంటావు, నెమ్మది కలిగి ఉంటావు, సమాధానం కలిగి ఉంటావు. లేదా గజిబిజి నెమ్మదిగా ఉన్నటువంటి నదిలో ఒక రాయి వేస్తే ఎలా వేవ్స్ అలలో డిస్టర్బెన్స్ అయిపోతుందో అలా అయిపోతావు. క్షమించే మనసు ఈరోజు దేవుడు నీకు నాకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రార్థన ఆశ్చర్య ఇక్కడ ఈరోజు అంతా గొప్ప చేయమనివ్వండి. మా అందరి జీవితాల్లో ప్రభా ఈ మొదటి మాట, సిలువ పలికిన మొదటి పాట యొక్క సారాంశాన్ని మా జీవితంలో తీసుకుని ఆయన మీ ప్రేమను బట్టి ఎదుటి వారిని ప్రేమించే మనసు, మిమ్మల్ని ప్రేమించే మనసు, అలాగే ఇతరుల్ని మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించే మనసు మాకు దయచేయండి. చీకటి తొలగించండి, దృష్టిని బాధ విడిపించండి, అపవాదికి లయపరచండి. నాయన గుడ్ ఫ్రైడేకి మమ్మల్ని సిద్ధపరచండి, ఈస్టర్కి మమ్మల్ని సిద్ధపరచండి, ప్రతి వారం అవసరాలు తీర్చండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. సిలువలో మా కొరకే స్వస్థత, రక్షణ, విడుదల విడుదల చేసావు. కృప నుంచి స్వస్థపరచండి. జాబ్స్ లేని జాబ్స్ ఇవ్వండి, ఆశీర్వాదం దీవెనివ్వండి, నెమ్మదినివ్వండి, సమాధానం ఇవ్వండి. ఇడిపోయిన కుటుంబాలు కట్టండి, పెళ్లి కానులు పెళ్ళి వాళ్ళు గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాలు పొందాలి. యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ప్రభావ, కేజీటీ పీజీ ఎగ్జామ్స్ రాసే బిడ్డలందరినీ దీవించి మీరు చూపెట్టి రాయించి గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. రిజల్ట్స్ వచ్చేవాళ్ళకి గుడ్ రిజల్ట్స్ ఇచ్చి ఆశీర్వాదం నింపి మహిమ చెందండి. అపవాదికి లయపరచండి. ఈ రోజున్నట్లు గొప్ప దీవెనివ్వండి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. అయినా బలమైన అభిషేకం గుడ్ ఫ్రైడే రోజు మాకు ఇస్తున్నాం. ఈ పరిచయం ఆరంభించిన అభిషేకం ఎనౌన్స్ చేసిన రోజును ఆ మేరకు మమ్మల్ని సిద్ధపరచండి. కృప నుంచి గొప్ప కార్యాలు చేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ మెడలు దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం జయమించి మహిమ చెందమని యేసు కృపగల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, గుడ్ ఫ్రైడే రోజునే మన సంఘాన్ని దేవుడు అనౌన్స్ చేసి అభిషేకించి హీలింగ్స్ అండ్ డెలివరెన్స్ అనౌంటింగ్ స్టార్ట్ చేశారు. కనుక ఒక రకంగా చెప్పాలంటే పరలోక నేస్తానికి ఫౌండేషన్ డే. గుడ్ ఫ్రైడే. ఇప్పటి నుంచి బలపడదాం, బలమైన అభిషేకం పొందాం. ఆ రోజు అనౌంటింగ్ ప్రేయర్స్ కూడా ఉంటాయి. 3 వర్షిప్లు ఉంటాయి. మొదటి వర్షిప్ ఉదయం 6 గంటలకి, రెండో వర్షిప్ ఉదయం 9 గంటలకి, మూడో వర్షిప్ 12 గంటలకు ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. అలాగే అనౌంటింగ్ స్టార్ట్ అయిన రోజు ఓ బలమైన ఘనమైన సీడ్ విత్తి బలమైన శక్తిని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.